హత్వా ఆశ్వాసపాతయత్ విరథో వసుధాస్తః స మకరాక్షో నిశాచర్. రాముడు బాణాల చేత రథాన్ని బద్దలు చేసి గుర్రాలు నేల మీద పడి మకరాక్షసుడు రథం లేనివాడై నేల మీద నిలిచిపోయి తత్తిష్టస్వ స్వధుతాం రక్షః శూలం జగ్రాహ పాణిన త్రాసనం సర్వభూతానం యుగాంతాగ్ని సమప్రభం. నేల మీద నిలిచిన రాక్షసు సకల ప్రాణుల భయం కలిగిస్తూ ప్రళయ కాలాగ్నితో సమానమై కాంతిగల శూలాలను చేతితో గ్రహించి దురవాసం మహచ్చూలం ధృతదత్తం భయంకరం జ్వాజ్వల్యమానమాకాశే సంహారాస్త్రమివాన్. యం దృష్ట్వా దేవతా సర్వ భయాత్తా విధృతా దిశ. పొందశక్యంగా గొప్ప శూలాలను రుద్రుడు అతడికిచ్చాడు. ఆకాశంలో బాగా ప్రకాశిస్తున్న భయంకరమైన ఆ శూలం జగత్తును సంహరించే మరొక కొత్త అస్త్రంలాగా దానిని చూసి దేవతలంతా భయపీడితులై పూర్వం దిక్కులు పట్టి పారిపో. విభ్రామ్యచ మహచ్చూలం ప్రజ్వలంతం నిశాచ సక్రోధాత్ ప్రాహిణో తస్మై రాఘవాయ మహాత్మనే. రాక్షసుడు మండుతున్న గొప్ప శూలానికి కోపంతో రాముడి మీదికి పోయి అదా తమాపతంతం జ్వలితం కరపుత్రాకరాచ్యుతం బాణై చతుర్భిరాకాశే శూలం చిచ్ఛేద రాఘవ. శూలం రాముడు ప్రహస్తుడి చేత ప్రయోగించబడి మీదకొస్తున్న శూలాన్ని 4 బాణాలతో ఆకాశంలోనే ముక్కలు చేసేశారు. సభిన్నో లైకదాశూలో దివ్యహాటకమండిత వశీర్యత మహోల్కేన రామబాణార్దితో భువి. రాముడి బాణాల చేత కొట్టబడిన ముక్కలైపోయి దివ్యమై బంగారం చేత అలంకరింపబడి ఆ శూలం పెద్ద పెద్ద ఉల్కలలాగా నేల మీద విడివిడిగా పడిపోయి తచ్చూలం నిగతం దృష్ట్వా రామేణ అక్లిష్ట కర్మణ సాధ్వితి భూతాన్ని వ్యాహరంతి నభోగత. శ్రమపడకుండా పనిచేసే అక్లిష్టమైన రాముడు శూలాన్ని ఛేదించడం చూసి ప్రాణాలన్నీ భలేగా ఉంది బాగా తం దృష్ట్వా నిగతం శూలం మకరాక్షో నిశాచర ముష్టిముజ్జమ్య కాకుచ్చం తిష్టతిష్టేది చాబ్రడి. శూలం చేత ఛేదింపబడినట్టు చూసి మకరాక్షుడు పిడికిలి ఎత్తి ఆగు అని అరుస్తూ రాముడి మీదకి సతం దృష్ట్వా సతం తంతు ప్రహస్య రఘునందన పావకాస్త్రం తతో రామ సందధే తు శరాసనే. రఘువంశానికి ఆనందకరుడైన రాముడు మీదికి వస్తున్న వాణ్ణి చూసి నవ్వుతూ ధనుస్సు మీద ఆగ్నేయాస్త్ర సంధానం చేసి తేనాస్తేన హతం రక్షః కాకుత్థేన తధారణే సచ్ఛిన్న హృదయం తత్ర పపాత చ మమారచ. అప్పుడు రాముడు అస్త్రాన్ని ప్రయోగించ రాక్షసుడు గుండె పగిలిపోయి మరణించి కింద పడ్డా. దృష్ట్వాతే రాక్షసా సర్వే మకరాక్షస్య పాతనం లంకామేవ ప్రధానంత రామబాణ భయాద్దిత. మకరాక్షుడు పడగొట్టబడటం చూసి రాక్షసులను రాముడి బాణాలకు భయపడి లంకలోకి పారిపోయి దశరథన్ నృప సూను బాణవేగై రజనిచరం నిగతం ఖరాత్మజం ప్రదదృసు రథదేవతాః ప్రహృష్టా గిరిమివ వజ్రహతం యథా వికీర్ణం. ఇత్రమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే 9 సర్గః. అప్పుడు రామబాణ వేగంచే చంపబడి మకరాక్షుడు
వజ్రం చేత కొట్టబడి పర్వతం పడినట్టు పట్టం చూసి దేవతలంతా ఆనందించారు. ఇది 79వ సర్గ. ఆసీతి తమః అంటే 80వ మకరాక్ష. ఇంద్రజిత్తు యుద్ధం చేయడం, వాణ్ణి చంపే విషయంలో రామలక్ష్మణుడు ఏ నిర్ణయానికి రాక ఒకళ్ళతో ఒకడు మాట్లాడు. మకరాక్షం హతం సత్వ అంటే యుద్ధం దాదాపు దగ్గరకు వచ్చేసినట్టు. మకరాక్షం హతం సత్వ రావణ సవితింజయ రోషేణ మఖతావిష్టో దంతాన్ కటకటాయ్య చ కోపితశ్చ తదా తత్ర కిం కార్యమితి చింతయన్ ఆదిదేశాధ సంక్రుద్ధో రణాయేంద్రజితం సుతం. యుద్ధంలో జయించే రావణుడు మకరాక్షుడు చంపబడినట్టు విని కోప ఆవేశంతో దంతాలు కర్రలాడి అక్కడ ఏం చెయ్యాలని ఆలోచిస్తూ చాలా కోపం కుమారుడే ఇంద్రజిత్తును యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించి జహి వీర మహావీర్యౌ రతరౌ రామలక్ష్మణౌ అదృశ్యో దృశ్యమానో సర్వదా త్వం బలాధిక. వీరుడా, కొడుకా, నువ్వు కనబడుతూ కానీ అదృశ్యంగా మహాపరాక్రమవంతులే రామలక్ష్మణుల్ని నీ నీ పని బలంచవు. నువ్వు అన్ని విధాల బలం చేత చాలా గొప్పవాడు. త్వమ ప్రతిమ కర్మాణమింద్రం జయసి సంయుగే కిం పునర్మానుషౌ దృష్ట్వా న వధిష్యతి సంయుగే. యుద్ధంలో సాటి లేని పనులు చెయ్యగల ఇంద్రుణ్ణి జయించావు. అలాంటి యుద్ధంలో మానవుల్ని ఎంతసేపురా జయించలేవా? యథోక్తో రక్షసేంద్రేణ ప్రతిగృహ్య పితుర్వచ యజ్ఞ భూమౌ సపైదివన్ పావకం జగుచైంద్రజిత్. ఇంద్రజిత్తు రావణుడి మాటలు విని తండ్రి అయిన అతని వచనాన్ని స్వీకరి యుద్ధ భూమిలో యథాశాస్త్రంగా అగ్నిలో హోమం చేశారు. యుహ్వతశ్చాసి తత్రాగ్ని రక్తోష్ణీషధరా శ్రియ అజగ్ముర్ తత్ర సంభ్రాంత రాక్షస్యో ఎత్ర రావణ్. ఇంద్రజిత్తు హోమం చేయ సంకల్పించగాని రాక్షస స్త్రీలు తొందరపడుతూ ఎర్రని తలపాగాలు తీసుకొని అతడున్న చోటికి శస్త్రాన్ని శతపత్రాన్ని సమిధోధ విభీషతా లోహితాని చ వాసాంసి సర్వం కార్ష్ణాయసం తథా. ఆ హోమంలో రెల్లుగడ్డి పలక వేదిక చుట్టూ పరిచే తృణాలుగా భీక అభిభీతక దారుఖండ సమిధులుగా ఉపయోగం. ఎర్రని వస్త్రాలు ఇనుప స్రవము ఉపయోగించాడన్నారు. సర్వతోగ్ని సమాస్థీర్య సర్వపత్రై సతోమరై ఛాగశ్చ సర్వకృష్ణ గలంజగ్రాహ జీవత. అగ్ని చుట్టూ రెల్లుగడ్డి తోరాలు మరచి ప్రాణాలతో పూర్తిగా నల్లని మేక కంఠం బట్టి దాన్ని బలిచ్చేశారు. సంక్రుద్ధో ఉపసంవిద్ధస్య విధూమస్య మహార్చిషక బభూవుస్థాని లింగాని విజయం దర్శయంతి చ. ఒక్కసారి హోమం చేయటం చేత వృద్ధి పొంది అగ్ని ధూమము లేక గొప్ప జ్వాలతో ప్రజ్వరిల్లుతూ ఉండగా విజయ సూచకాలైన కొన్ని చిహ్నాలు కనబడి ప్రదక్షిణావర్తశిఖ తప్తహాటక సన్నిభ హవిస్తత్ ప్రతిజగ్రాహ పావక స్వయం ఉత్థిత. ప్రదక్షిణంగా సుడులు తిరుగుతూ అప్రదక్షిణంగా తిరిగినట్టు వాడికి మూడిందని. ప్రదక్షిణంగా తిరుగుతున్న జ్వాలలతో కలిగించిన బంగారం వంటి రంగుగా అగ్ని స్వయంగా పైకి లై హవిస్సులు స్వీకరి కృతాగ్నిం దర్పయిత్వాధ దేవదానవ రాక్షసాన్ ఆరురోహరథశ్రేష్టం అంతర్ధానగతం శుభం. అగ్నిలో హోమం చేసి అభిచార క్రియకు సంబంధించి దేవదానవ రాక్షసులు తృప్తి కలిగించి ఇతరులకు కనపడి అందమైన శ్రేష్టమైన
రథం ఎక్కాడు వాడు. నవాజి చతుర్భిస్తు బాణయిస్తూ నిశితైర్యుత ఆరోపిత మహాచాప శుశుభే చందనోత్తమ. ప్రకాశిస్తున్న ఉత్తమమైన రథాన్ని 4 గుర్రాలను లాగుతారు. వాడి అయి బాణాలు గొప్ప ధనుస్సులు దానిపై ఎక్కించారు. జాజ్వల్యమానో బహుశ తపనీయ పరిచ్ఛద చంద్రైశ్చ సరథ సమలంకృత. బంగారం ఆచ్ఛాదన కలి బాగా ప్రకాశిస్తున్న ఆ రథం మృగాల చేత చంద్రాకార అర్ధచంద్రాకార రచనల చేత అలంకరింపబడి జాంబూలత మహాకంబు దీప్త పావక సన్నిభ బభూవేంద్రజిత కేతుర్వైడూర్య సమలంకృత. మండుతున్న అగ్నితో సమానమైన ఇంద్రజిత్తు రథంపై భయం పెద్ద బంగారపు వలయం చేత వైడూర్యమణుల చేత అలంకరింపబడివ. తేన చారిత్య కల్పేన బ్రహ్మాస్తేన చ పాలిత స బభూవ దురాధర్షో రావణి సుమహాబల. సూర్యుడు వంటి బ్రహ్మాస్త్రముచే రక్షింపబడుతున్న మహాబలశాలి ఇంద్రజిత్ ఎదిరింపశక్యం కాని వాడయ్య. శోభిర్యాయ నగరాదింద్రజిత్వ అమితింజయ హుత్వాగ్ని రాక్షసైర్మంత్రై అంతర్ధానగతో. యుద్ధంలో జయించేటువంటి ఇంద్రజిత్ రాక్షస దేవతాకాలచే అంశల రాక్షసులకు మాత్రమే తెలిసి మంత్రాల చేత అగ్నిలో హోమం చేసి అంతర్ధానం చెంది నగరం నుండి బయలుదేరి ఇలా అన్నాడు. అజ్యహత్వారణీయౌతౌ మిథ్యాపవ్రజితోవ జయం పిత్రే ప్రదాశ రావణాయ రణ ఆజ్యత. వాటి నోటిలోనే అశుభం. అసత్యంగా వనవాసం చేస్తున్న రామలక్ష్మణ యుద్ధంలో చంపి నా తండ్రి అయిన రావణుడి యుద్ధంలో సంపాదించిన జయం ఇస్తా. అద్య నిర్వాణ రాముర్వీం అత్వా రామంచ లక్ష్మణం కరిష్యే పరమాం ప్రీతిం ఇత్యుక్త్వా అంతరధీయత. నేను భూమి మీద వానరునేవాడు లేకుండా చేసి రామలక్ష్మణులతో గొప్ప సంతోషం కలిగిస్తా. అలా పలికి అంతర్ధానమైపోయి అపపాతాధ సంక్రుద్ధో దశగ్రీవేణ చోదిత తీక్ష్ణేన కార్ముకాన్ ఆరాయిచై శ్రీక్షణ ఇంద్రరిపూరణి. వాడి అయిన ధనుస్సుల చేత నారాచ బాణాల చేత యుద్ధంలో భయంకరుడైన ఇంద్రజి రావణుడు ప్రేరేపి కోపంతో వెంటనే వచ్చి సదదర్శ మహావీర్యం నాగౌ త్రిశిరనాశరాయణ సుజంతా విషుజారాని వీరౌ వానరం మధ్య గౌ. ఇంద్రజిత్ బాణాలను వర్షిస్తున్న ఇద్దరు వీరుడు చూశారు. గొప్ప పరాక్రమం గల ఆ ఇద్దరు వానరుల మధ్య 3 తలల సర్పాల్లాగా కనపడ్డారు. ఇమౌ పాచితి సంచించ సజ్యం కృత్వా చ కార్ముక సంతాతానేషు తాజాధారాభి పజ్జన్యస్య ఇవ వృష్టిమాన్. వీళ్ళే రామలక్ష్మణుడని గుర్తించి ధనుస్సుకు వారి బిగించి వర్షిస్తున్న మేఘంలాగా వారిని బాణాలతో కప్పేశారు. సతు వైహాయసం ప్రాప్య బంధో రామలక్ష్మణౌ అచక్షుర్విషయే తిష్టన్ వివ్యాధనిశితైష. రథం ఎక్కి ఇంద్రజిత్ ఆకాశంలో ఉండి ఎవ్వరికీ కనపడక వాడి అయిన బాణాలతో రామలక్ష్మణులను తౌ తస్య శరవేగే పడితౌ రామలక్ష్మణు ధనుషి
శశరీకృత దివ్యమస్త్రం ప్రచక్రతు. ఇంద్రజిత్ ప్రయోగించిన బాణాలు వేగాలచే పీడింపబడి రామలక్ష్మణుడు ధనుస్సులపై బాణాలు సంధించి దివ్యాస్త్రాలను ప్రయోగించి ప్రచ్ఛాదయంతో గగనం శరజాలైర్మహాబలౌ సమస్తై. వెళ్దాం రెడీయే వెళ్తామే బయలుదేరి ఆవేదన అలా పైకి కాదు వెళ్ళిపోదు. సూర్య సంకాశై నైవ పశ్యత శరై. గొప్ప బలం గల రామలక్ష్మణ్ బాణ సముదాయంచ ఆకాశాన్ని కప్పేస్తూ సూర్యుడితో సమానమైన అస్త్రాల చేతగా బాణాల చేతగా అతని స్పృశించలేకపోయి సహే ధూమాంధకారంచ చక్రే ప్రహృదయన్నభ దిశచక్రాంతర్దశే శ్రీమాన్ నీహార తమసా. కృతాః శ్రీమంతుడైన ఇంద్రజిత్ ఒక చీకటి కల్పి ఆకాశాన్ని కప్పి దిక్కులు కూడా ఒక మంచు వంటి చీకటితో కనపడకుండా పోయి నైవ జాతర నిర్ఘోషో నేమి ఖరస్వన సుస్థువే శరతస్తస్య నచ రూపం ప్రకాశం. ఇంద్రజిత్తు సంచరిస్తుండగా ధనుష్టంకార ధ్వని కాని చక్రాంతార ధ్వని కాని ఎక్కడ చప్పుడు కాని ఎక్కడా వినవ అతని రూపము కనవ. ఘనాంధకారే దిమిరే శిలావర్ష వివాద్భుతం సదర్శ మహాబాహు నారాచర వృష్టిభి. గొప్ప బాహువులు గల ఇంద్రజిత్ కళ్ళు వికల్పించినటువంటి దట్టమైన చీకటిలో నారాచ బాణవర్షం ఆశ్చర్యకరంగా శిలావర్షాన్ని వర్షి రామం సూర్యసంకాశై శరైర్దత్త శరైర్భుషం వివ్యాధ సమరే క్రుద్ధ సర్వగాత్రేషు రా. కోపించిన ఇంద్రజిత్ యుద్ధంలో వరం పొందిన సూర్యుడు ప్రకాశిస్తున్న బాణాలు రాముడు అన్ని అవయవాల మీద కొట్టారు. ఏ హన్యమానో నారాయచై ధారాభిరివ పర్వతో హేమ పుంజాన్నరవ్యాఘ్రో దిగ్మాన్ ముమచు శరాన్. జలధారల చేత పర్వతంలో నారాచ బాణాల చేత కొట్టబడి నరశ్రేష్ఠులైన రామలకు బంగారు పొన్నులుగా వాడి బాణాలు ప్రయోగం. అంతరిక్షే సమాసాజ్ రావణి కంకపత్రిణ నికృత్య పతగా భూమౌ సేతుస్తే శోడితోక్షితే. గద్దరక్కలు గట్టి బాణా ఆకాశంలో ఇంద్రజిత్తు చేరి వాడి శరీరాన్ని చేరి రక్తంతో తడి నేల మీద పడి అతి మాత్రం శరౌఘేన్ దీప్తమానౌ నరోత్తమం వానిశోన్ పతతో భల్లై అనేకై విచకర్తతు. ఇంద్రజిత్ ప్రయోగించినటువంటి బాణాలు సముదాయాల చేత బాగా ప్రకాశిస్తారు. రామలక్ష్మణుడు తనపై పడుతున్న బాణాలు అనేక భల్ల బాణాల చేత భేదించారు. మిగతా విషయాలు రేపు.